అమ్మ ఈరోజు నేను నీకు ఒక్కొక్క విలువైన సలహా, ఒక్క మాటలో నీకు ఒక్క సలహా ఇచ్చి వెళ్ళిపోమంటే ఈ ఒక్క మాట ఉంటుంది. నీ జీవితకాలంలో నీ భర్త అంటే గౌరవము అని ఒక స్టాంప్ పెట్టుకో, అంతే, ఇంక వేరే లేదు. గౌరవం. కోపం వచ్చిందా అరవద్దని చెప్పట్లే, గౌరవం మెయింటైన్ చేయి. బాధ వచ్చిందా గౌరవం మెయింటైన్ చేయి. నువ్వేమైనా కన్వే చేయి, గౌరవం. మీ నాన్నతో ఎలా పడతా అలా మాట్లాడతావా? ఈరోజు భర్తలతో ఎలా పడతా అలా మాట్లాడతారు. ఆనర్, శిరస్సు అయి ఉన్నాడు. ఓ మాట జ్ఞాపకం చేసుకోండి, క్రీస్తు మన ఆత్మలను విడిపించినప్పుడు స్త్రీ అని లేదు, పురుషుడని లేదు. బికాస్ స్పిరిట్ ఇస్ ఆల్ వన్. కానీ ఈ దేహము మనం ఉన్నంత వరకు, ఈ భూమి పైన మనం ఉన్నంత వరకు దేవుడు నియమాల్ని పెట్టాడు, అధికారాన్ని పెట్టాడు. ఆయన నియమం అధికారాన్ని దాటినప్పుడు నీవు దేవునికి శత్రువు అవుతావు. భర్త నీ శిరస్సు. ఆనర్ హిమ్. బైబిల్ సేస్ లవ్ your wife. Honor, which means respect, submit. ఇందాక మనం చదువు submit. ఒక సైకాలజిస్ట్ చెప్తూ వచ్చాడు, భార్య అంట డీజిల్ ఇంజన్ అంట, భర్త అంట పెట్రోల్ ఇంజన్ అంట. మీకు అర్థమైనా చెప్తున్నా? ఈయన పెట్రోల్ ఇంజన్, ఆమె డీజిల్ ఇంజన్. మార్చేయచ్చా ఫ్యూయల్? ఏమవుతుంది? ఇంజిన్ పాడవుతుంది, బుర్ర పాడవుతుంది. ఈయన రన్ అయ్యేది రెస్పెక్ట్ అన్న దాని మీద రన్ అవుతాడు. ఈయన ఫ్యూయల్ ఏంటంటే ఆనర్, గౌరవం, రెస్పెక్ట్. ఆమె ఫ్యూయల్ ఏంటంటే ప్రేమ. ఆమె నువ్వు రెస్పెక్ట్ ఇచ్చినంత మాత్రం ఇంజన్ ప్రేమ పని. భర్తని అమ్మ నువ్వు ప్రేమించొద్దని చెప్పట్లే, గౌరవించినంత వరకు ఆయన నీ భర్త స్థానంలో ఉంటాడు. గౌరవించినప్పుడు సైకాలజిస్ట్ చెప్తాడు, ఆయన నమ్మైపోతాడంట, డమ్మీ అయిపోతాడంట, స్టే బ్యాక్ అయిపోతాడంట, అన్నిట్లు అంతట్లోకి వెళ్ళిపోతాడు. ఆయన స్థానంలో ఆయన ఉన్నాడు, నీ కొరకు ఏం తెగిస్తానికి ఆశపడ్డాడు. కానీ గౌరవించినప్పుడు ఆయన హద్దులన్నీ దాటిపోతాడంట. ఆయన చేయగలిగిన కెపాసిటీ అంతా అన్లీష్ చేసుకుని వెళ్తాడంట. క్రీస్తు సంఘం గురించి చేసినట్టుగా పరమను విడిచి ఇక్కడ వచ్చినట్టు. సో రెస్పెక్ట్ అండ్ ఆనర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అదే సమయంలో బైబిల్ తెలియజేస్తుంది, అంటే భార్యను మాత్రం భర్తలు గౌరవించాలా? బైబిల్ తెలియజేస్తుంది, భార్య బలహీనమైన ఘటమని ఎరిగి జ్ఞానంతో కాపురం చేయాలంటే మనం అనుకుంటాం ఈ జ్ఞానం అన్న మాట జ్ఞానవంతరాలు ఎందుకు వస్తుంది? అదే జ్ఞానమా? కాదు 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 కాదు. అక్కడ ఇంకా వేరే ట్రాన్స్లేషన్స్ వెళ్తే చాలా చక్కగా ఉంటది. లేదు, గ్రీక్ నుండి వర్డ్ కంపేర్ చేస్తూ ఉంటది. నాలెడ్జ్ అన్న వర్డ్ వస్తుంది, విజ్డమ్ అన్న వర్డ్ రాదు.